Hello, dear students. Welcome back to my channel. సో ఈ వీడియోలో మనం డిప్రిసియేషన్ అనే చాప్టర్లో సెకండ్ మెథడ్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్లో మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తామనేది మీకు నేను ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లంతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ ప్రాబ్లం చూస్తే ఇక్కడ చూడండి, ఇది ప్రాబ్లం వెరీ ఈజీ మెథడ్లో ఇచ్చాను నేను. A company purchased a plant for 50,000 on 1st April 2016. Depreciation is to be provided at the rate 10% per annum by diminishing balance method. So prepare plant account for 4 years, assuming accounts are closed on 31st March every year. సో ఇది మన క్వశ్చన్ చాలా క్లియర్గా ఉంది. సో మనకి ఏ మెథడ్ యూజ్ చేయమంటున్నాడు అంటే డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ యూజ్ చేయమంటున్నాడు. సో డిప్రిసియేషన్లో మనకి ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. ఆ మెథడ్లో ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం ఆల్రెడీ నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇది సెకండ్ మెథడ్ ఇది. సో ఈ సెకండ్ మెథడ్లో మనం డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ని ఎలా సింప్లిఫై చేయాలి అనేది చూడండి. సో ప్రొఫార్మా చూసుకుంటే మనకు లెడ్జర్ ప్రొఫార్మానే ఉంటుంది. డేట్ పర్టికులర్స్ ఎల్ఎఫ్ అమౌంట్, డేట్ పర్టికులర్స్ ఎల్ఎఫ్ అమౌంట్. సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఇది మనకి 5 మార్క్స్ ప్రాబ్లం. మోస్ట్లీ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఎక్కువగా అడుగుతూ ఉంటాడు, కానీ అప్పుడప్పుడు డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా నేర్చుకుంటే మనం సేఫ్గా ఉన్నట్టు. ఓకే కదా. సో ఫస్ట్ మనం ఈ ప్రాబ్లమ్ని స్టార్ట్ చేసేటప్పుడు పైన అసెట్ నేమ్ ప్లాంట్ కాబట్టి ప్లాంట్ అకౌంట్ అని ఇక్కడ టాప్లో రాయాలి. లెఫ్ట్లో డిఆర్, రైట్లో సిఆర్. సో ఇది డెబిట్ పార్ట్, ఇది క్రెడిట్ పార్ట్. మనకి ఏ ఇయర్లో ఉన్నాడు? 1st April 2016. ప్రాబ్లం ఎలా చేయాలి అనేది నేను ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మీరు ఒక ప్రాబ్లమ్ని ఓన్గా ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్ అయిపోతారు. సో ఫస్ట్ చూడండి, డెబిట్లో వచ్చేసి మనం ఏం చేయాలంటే అసెట్ని ఎప్పుడైతే బై చేశారో ఆ బయింగ్ డేట్ వేయాలి. చూడండి, 1st April 2016లో మనం బై చేసినాం కాబట్టి 1/4/2016. సో ఇది మనకు బయింగ్ డేట్. సో మనం బయింగ్ చేసినప్పుడు ఏమని రాసుకుంటాం డెబిట్లో అంటే టు బ్యాంక్ అకౌంట్ అని మెన్షన్ చేయాలి డెబిట్లో. సార్ ఎందుకు బ్యాంక్ రాయాలి, క్యాషే రాసుకోవద్దా అని మీకు డౌట్ రావచ్చు. అయితే బిజినెస్ ఆర్గనైజేషన్ అనేది కొంచెం ఎక్కువ అమౌంట్ ఉన్నప్పుడు దాన్ని చెక్తోనే పేమెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి మనం బ్యాంక్ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. సో బై చేసినాం కాబట్టి డెబిట్లో టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి కాస్ట్ ఎంత కొన్నాం చూడండి, 50,000 మనం ఇక్కడ వేసుకుంటున్నాం చూడండి. ఓకే కదా. ఫస్ట్ డిప్రిసియేషన్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే బయింగ్ డెబిట్లో రాయాలి. బయింగ్ డేట్ ఎప్పుడు కొంటే అప్పుడు రాయండి. 1st April అన్నాడు కాబట్టి నేను కూడా 1st April వేసా. సో September 1st అంటే September 1st వేయాలి, October 1st అంటే October 1st వేయాలి, January 1st అంటే January 1st వేయాలి. ఏ డేట్లో ఉంటే ఆ డేట్ వేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఇక్కడ బ్యాంక్ రాయమన్నాను, ఎంత కొన్నామో ఇక్కడ వేస్తున్నాం. ఓకే కదా. ఈ ఇయర్లో మనము ఒకటే మిషన్ కొన్నాం కాబట్టి ఒకటే ఉంది. ఇప్పుడు ఇయర్ ఎండింగ్లో మనం ఏం చేయాలంటే డిప్రిసియేషన్ చేయాలి. ఇక్కడ చూడండి, డిప్రిసియేషన్ పర్ యానం అన్నాడు. డిప్రిసియేషన్ అనేది ఏమన్నాడు, పర్ యానం అన్నాడు. అవునా. సో మనం కూడా పర్ యానం ఇయర్లీ చేద్దాం. బాగా చూడండి, 1st April 2016కి ఎండింగ్ డేట్ ఏమవుతుంది, 31st March 2017 అవుతుంది. ఓకే కదా. సో ఏప్రిల్ నుంచి మార్చ్కి వెళ్ళిపోతున్నాం మనం రివర్స్, మళ్ళీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కూడా వస్తుంది కదా. సో 1st April 2016కి ఎండింగ్ ఏమవుతుంది, 31st March 2017. ఇయర్ ఎండింగ్లో మనం ఏం చేయాలి, డిప్రిసియేషన్ చేయాలి. సో డిప్రిసియేషన్ అకౌంట్. సో డిప్రిసియేషన్ వచ్చేసి మనకు ప్రాబ్లంలో చూసుకోండి, డిప్రిసియేషన్ ఈజ్ టు బీ ప్రొవైడెడ్ 10% పర్ యానం. సో ఈ పర్సంటేజ్ని మనం రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అంటాం. దీన్ని మనం దేనిపైన చేయాలంటే కాస్ట్ ఆఫ్ అసెట్ పైన చేయాలి. దేనిపైన చేయాలి, కాస్ట్ ఆఫ్ అసెట్. సో ఇక్కడ చూడండి ఒకసారి అందరూ కూడా, కాస్ట్ ఆఫ్ అసెట్ 50,000 ఇంటూ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎంత, 10%. అవునా. 10% కాబట్టి నేను ఎంత రాసుకున్నాను, 10/100. ఒకవేళ 5% అయితే 5/100, 7% అయితే
7/100, 15% అయితే 15/100. ఇట్లా మనము రేట్ ఆఫ్ పర్సంటేజ్ డిప్రిసియేషన్ ఎంత ఇచ్చిండో దాన్ని కాస్ట్ పైన చేసుకోవాలి. ఓకే కదా. సో 50,000 పైన మనం 10% సింప్లిఫై చేస్తే మనకు వచ్చే డిప్రిసియేషన్ ఎంత? 5,000 రూపీస్. ఓకే కదా. సో మీకు ఇక్కడ సింప్లిఫై చేయాలంటే వెరీ ఈజీ. చూడండి, ఇక్కడ ఇదొక జీరో, ఇదొక జీరో క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత ఇదొక జీరో, ఇదొక జీరో కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మనకు ఎంత మిగిలింది చూడండి, 5,000 కదా. సో 5,000 ఇక్కడ డిప్రిసియేషన్ రాసినాం అనమాట. ఓకే కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే రెండు డెబిట్లో ఉన్న అమౌంట్ని క్రెడిట్లో ఉన్న అమౌంట్ని కంపారిజన్ చేయండి. ఈ రెండిట్లో ఏదైతే గ్రేటర్గా ఉందో, జాగ్రత్తగా వినండి, గ్రేటర్ అమౌంట్ ఏదో దాన్ని టోటల్గా వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ డెబిట్లో ఎంత ఉంది? 50,000. క్రెడిట్లో ఎంత ఉంది? 5,000. ఏది ఎక్కువ మరి? ఇదే ఎక్కువ కదా. కాబట్టి చూడండి, 50,000 అని రెండు సైడ్లు వేసేసినాం మనం. అర్థమైందా? ఇప్పుడు డెబిట్ని క్రెడిట్ని ఈక్వల్ చేయాలి. కాబట్టి క్రెడిట్లో ఎంత ఉంది? 5,000. డెబిట్లో ఎంత ఉంది? 50,000. సో మైనస్ చేయాలి. ఇప్పుడు డెబిట్ నుంచి క్రెడిట్ని మైనస్ చేయండి. సో 50,000లో నుంచి 5,000 మైనస్ చేయాలి. మైనస్ చేస్తే మనకు మిలిగేదంతా 45,000 రూపీస్. ఓకే కదా. సో ఇప్పుడు ఈ 45,000ని మనం ఏమంటామంటే బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ లాస్ట్ డేట్ ఏదైతే ఉందో, సారీ ఇక్కడ 17 రావాలి, 2017. సో ఇయర్ ఎండింగ్లో మనకి బ్యాలెన్స్ ఎంత? 45,000 ఉంది. దీని అర్థం ఏంటంటే మనం ఎంత కొన్నాం? 50,000కి కొన్నాం. చూడండి, 1 ఇయర్ వాడినాం, అవునా? ఇగో ఇయర్ ఎండింగ్ 1 ఇయర్ వాడిన తర్వాత దాని వాల్యూ ఎంత అయింది చూడండి, 45,000 అడింది. తగ్గిందా లేదా? డిప్రిసియేషన్ అంటేనే మీనింగ్ ఏంటి? డిక్రీజ్ అవ్వడం, అవునా? సో తగ్గిపోయింది. సో దాన్ని ఇప్పుడు ఏం చేయండి? నెక్స్ట్ ఇయర్కి తీసుకురండి. నెక్స్ట్ ఇయర్ ఆపోజిట్ తీసుకురావాలి. చూడండి, ఇక్కడ తీసుకురావాలి. సో ఇక్కడ 31st మార్చ్ అన్నాడు 2017. నెక్స్ట్ డే ఏమవుతుంది? 1/4/2017 ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసుకొస్తున్నాం. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఇది క్యారీ డౌన్, ఇక్కడికి వస్తే బ్రాడ్ డౌన్. ఇదే అమౌంట్ ఇక్కడ తీసుకురండి, 45,000 రూపీస్ ఇక్కడ తీసుకురండి. ఓకే, దిస్ ఇస్ సెకండ్ ఇయర్. సో ఇది మనకు ఫస్ట్ ఇయర్. చూడండి, మనకు టోటల్గా ఎన్ని ఇయర్స్ అడిగిండు చూడండి, 4 ఇయర్స్ చేయమని అడిగిండు. కాబట్టి ఇది ఫస్ట్ ఇయర్. ఇట్లా మనం 4 ఇయర్స్ చేయాలి. సో ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఏమైపోయింది? బ్యాలెన్స్ అనేది 45,000 ఇక్కడ తీసుకొచ్చినాం. మళ్ళీ ఇయర్ ఎండింగ్ రాయాలి. చూడండి, సేమ్. ఇప్పుడు 1/4/2017, దీనికి ఇయర్ ఎండింగ్ ఎంత? 31st మార్చ్ 2018 అనమాట. సేమ్ మళ్ళీ బై డిప్రిసియేషన్ అకౌంట్ అని రాయాలి. సేమ్ ఎవ్రీ ఇయర్. చూడండి, ఇక్కడ మనం డిప్రిసియేషన్ అకౌంట్ రాసినాం, ఇక్కడ కూడా డిప్రిసియేషన్. ఎవ్రీ ఇయర్ ఎండింగ్లో మనం డిప్రిసియేషన్ అకౌంట్ అని ప్రిపేర్ చేయాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మన డిప్రిసియేషన్ రేట్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు, ఎంత? 10% కదా. అయితే ఈ 10%ని మనం దేనిపైన చేయాలి సార్ అంటే డిమినిషింగ్ వాల్యూ మీద చేయాలి. అంటే ఏ ఇయర్లో ఎంత వాల్యూ ఉందో దాని మీద చేయాలి. దీన్నే మనం డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అంటామన్నమాట. అయితే మీరు బాగా గమనిస్తే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఏదైతే ఉందో, ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అయితే డిప్రిసియేషన్ ఎవ్రీ ఇయర్ ఫిక్స్గా ఉంటుంది. కానీ ఈ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఏదైతే ఉంటుందో డిప్రిసియేషన్ అనేది ఎవ్రీ ఇయర్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్లో డిప్రిసియేషన్ని మనము డిమినిషింగ్ వాల్యూ మీద చేస్తాం. డిమినిషింగ్ వాల్యూ అంటే 50,000 కాస్త 1 ఇయర్ తర్వాత ఎంత అయింది? 45,000 అయింది, తగ్గిపోయింది. సో తగ్గిపోతున్న వాల్యూ మీద చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఈ 45,000 మీద 10% చేయండి. 45,000 మీద 10% చేస్తే డిప్రిసియేషన్ ఎంత వస్తుంది చూడండి, 4,500 రూపీస్ వస్తుంది. అర్థమవుతుంది కదండి. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రీవియస్ ఇయర్ చేసినట్టే ఈ రెండిట్లో ఏదైతే ఎక్కువగా ఉందో దాన్ని మీరు టోటల్గా రాసుకోవాలి. 45 చూడండి, ఇది 45,000, ఇది 4,500. మరి ఏది పెద్దది రెండిట్లో? ఇదే కదా. సో చూడండి, 45,000 అని రాసుకోండి. మళ్ళీ సేమ్ మైనస్ చేయండి. 45,000 మైనస్ 4,500. 45,000 మైనస్ 4,500 ఎంత? 40,500. బ్యాలెన్స్ ఎప్పుడైనా మనము ఎటు సైడ్ తక్కువగా ఉందో అటు సైడ్ రాయాలన్నమాట. సో మనకు క్రెడిట్ తక్కువ ఉంది కాబట్టి క్రెడిట్లోనే రాసుకుంటాం. ఇప్పుడు చూడండి, రెండు ఈక్వల్ అయిపోతాయి. ఇది 45,000, ఇది కూడా 45,000 అవుతుంది. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే ఎంత? 45,000 కదా, అవునా కదా. సో ఇప్పుడు మళ్ళీ బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్, దీన్ని కూడా సేమ్ క్యారీడ్ డౌన్గా రాసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్ చేయండి. చూడండి, ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ ఇయర్కి వస్తున్నాం. మళ్ళీ సేమ్ క్యారీడ్ డౌన్ కాస్త ఎక్కడ తీయాలి? బ్రాడ్ డౌన్గా తీసుకోవాలి. 31st మార్చ్ 2018 కదా. నెక్స్ట్ డే 1/4/2018, నెక్స్ట్ డే అంతే. చూడండి, ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ కొత్తది వస్తుంది.
నెంబర్ ఏం మారదు. మార్చి నుంచి ఏప్రిల్ న్యూ ఇయర్, ఎవరికి బిజినెస్ చేసే వాళ్ళకి న్యూ ఇయర్, నెంబర్ చేంజ్ కాదు కదా. నెంబర్ ఎప్పుడు చేంజ్ అవుతుంది? డిసెంబర్ తర్వాత మారుతుంది, అవునా కదా. సో 2018 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, ఇదే అమౌంట్ తీసుకురండి 40,500 రూపీస్ ఇక్కడ తీసుకొస్తున్నాం. మళ్ళీ దీనికి ఇయర్ ఎండింగ్ ఏంటి? సేమ్ ఇంకా అదే రిపీట్ అవుతుంది ఎవ్రీ ఇయర్ అంతే. 1/4/2018, దీనికి ఇయర్ ఎండింగ్ ఎంత సార్? 31st March 2019. ఓకే. సో మళ్ళీ డిప్రిసియేషన్ అకౌంట్, రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎంత సార్? ఆల్రెడీ మనకు తెలుసు 10%. 10% దేని మీద చేయాలి ఇప్పుడు చెప్పండి? ఎస్, దీనిపైన చేయాలి ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ కదా. సో దీనిపైన చేయాలి. సో 40,500 ఇంటూ 10/100 ఎంత వస్తుంది సార్? 4050 అంతే. చూడండి సింపుల్. ఇందాక నేను పైన ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగానే ఇదిగోండి, ఇదొక జీరో, ఇదొక జీరో క్యాన్సల్, ఇదొక జీరో, ఇదొక జీరో క్యాన్సల్, ఎంత మిగిలింది చూడండి 4050. మళ్ళీ సేమ్ రెండిట్లో ఏది పెద్దగా ఉంది? 40,500. ఇదిగోండి 40,500, 40,500. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ చెప్పండి. ఎస్, మైనస్ చేయాలి. 40,500లో నుంచి 4050 మైనస్ చేయండి. వచ్చే అమౌంట్ ఎంత? 36,450. సో ఇప్పుడు ఈ 36,450 ఏంటిది? మనకి బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. దీన్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తీసుకురండి. ఇట్లా 4 years అడిగిండు. సో 1 2 3 years అయిపోయింది. సో మళ్ళీ 36,450 ఇక్కడ తీసుకురండి. దీన్ని బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అనాలి. 31st 3/2019, 1/4/2019 నెక్స్ట్ డే. ఓకే, 36,450 ఇక్కడ తీసుకొస్తున్నాం కదా. మళ్ళీ ఇయర్ ఎండింగ్ రాయండి. దీనికి ఇయర్ ఎండింగ్ ఏమొస్తుంది చెప్పండి? 1/4/2019, ఇయర్ ఎండింగ్ 31st March 2020. బై డిప్రిసియేషన్ అకౌంట్ దీనిపైన చేయాలి. 36,450 పైన 10% చేస్తే ఎంత? 3645. ఓకే, 3645. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఎక్కువగా ఉంది చెప్పండి? 36,450 ఎక్కువగా ఉంది. సో రెండిట్లో అదే రాసినాం చూడండి. మైనస్ చేయండి. ఈ రెండు మైనస్ చేస్తే ఎంత సార్? 32,805 రూపీస్. ఇది క్యారీడ్ డౌన్. దీన్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి వదిలేసుకోవాలి. ఓకే, సో ఇది కంప్లీట్ మనకేంటంటే డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్లో డిప్రిసియేషన్ ఒక అసెట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనేది. ఇది ఈజీ ప్రాబ్లం. మనకు యాన్యువల్ ఎగ్జామినేషన్లో ఇంటర్మీడియట్ వాళ్ళకి మ్యాక్సిమం ఇట్లా ఈజీ మెథడే అడుగుతాడు. ఓకేనా. సో మనం ప్రీవియస్ క్లాస్లో వచ్చేసి డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ కన్నా ముందు ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ నేర్చుకున్నాం. ఇది డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. ఓకే కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.